ఆర్ ఫిల్టర్ కాఫీ? నాకు కాఫీ అలవాట్లేదండి. బాబు దోసుందా? బాబు కంచు, నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా? సైకిల్లో నాకు పంచర్లు, రిపోర్టర్లో నాకు అడ్వెంచర్లు తప్పవు కదండి. ఏమండి మీ బుగ్గ పైన ఏదో ఉందండి. ఏంటిది? అందం. ఆ సీన్ చూస్తుంటే మా నాన్న నాకు గుర్తుకొస్తున్నాడండి. ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా, మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. హలో హలో నానా. ఒరే యదవా, ఏడున్నావురా? ఉద్యోగం పోయి 10 రోజులైంది, ఏమైంది? ఉద్యోగం దొరికింది నానా. దొరికిందా? ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావురా. ఒక అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను. ఓహో, పెళ్లి పని మీద కూడా ఉన్నావు అన్నమాట. నానా, ఏ నాన్నా? ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమను చూసి నువ్వు నాకు గుర్తుకొచ్చావు. అవునా నాన్నా? నువ్వు ఉన్నావు. నా పెరపైన వాత పెడతావా? ఫోన్ పెట్టాయి. చెచ్చే, మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు. మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంతప్పటి నుంచి అలవాటు. నాకింత ప్రాబ్లం కూడా లేదు. అంతే అంటారా? నేను లండన్ వెళ్ళొస్తా. వాడిప్పట్లో నిన్ను వదలడే. అదేంటి? వాడు మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాటుతున్నాయి. నా ఎనాలిసిస్ ప్రకారం వాడిని ఇష్టపడుతున్నాడు. వాడు ఇప్పుడు ఏవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు. కావాలంటే చూడు. అదేంటండి మీకు ప్రాబ్లం లేదంటారు? యూఆర్ ఇన్ డీప్ ట్రబుల్. ఏం ట్రబుల్ నాన్నా? ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి. ఇందాక ఓల్డేజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి. ఓ, నేను వాడిని అక్కడ పెద్దగా పట్టించుకోలా. ఇప్పుడు నీ రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాడు. ఆహా. పట్టించుకోక తప్పలా. నువ్వు తేడాగా ఉన్నావు. నిన్ను ఫాలో అవుతున్నాడేమో. నాకు అదే డౌట్ వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాను. వాడు పాకెట్లో నుంచి ఒక ఫోటో స్లో మోషన్ లో కింద పడింది. ఆ ఫోటోలో ఎవరున్నారు తెలుసా? ఆ, మరి వాడేమయ్యాడు బాబు? కింద పడిన ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారండి. ఒక్క సెకండ్ దాన్నే చూస్తూ ఉండిపోయాను. ఆ గ్యాప్ లో జంప్ అయిపోయాడు. అయ్యో. మరి ఫోటో ఏదమ్మా? వాడు వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక పెద్ద గాలి వచ్చిందండి. ఓ. ఆ గాల్లో మీ ఫోటో. ఆ. కానీ మీరేం కంగారు పడకండి. నా ఒంట్లో అణువు మిమ్మల్ని కంటికి రెప్పలా, బెగ్గరికి చెప్పలా, పురుగుని కప్పలా అంటి పెట్టుకొని ఉంటుంది. నాకెలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి పైన దేవుడున్నాడు. దేవుడు మీకు విఐపి దర్శనం ఇచ్చి ఐసీలో పెట్టుకొని చూసుకుంటాడనుకుంటే ఓకే బాయ్. అది మన ఇద్దరి మధ్యన ఏదో బంధం ఉన్నట్టుంది కదా? దీని చైన్ ఇంకా నీ దగ్గరే ఉన్నట్టుంది కదా? చైన్ సూపర్ బ్రెయిన్. ప్లీజ్ టేక్ ఇట్. బాయ్. బంధం అంట బంధం. గంధం రాస్తున్నాడు. వాడేవో ఫ్రాడ్ కథలు చెప్పి మనతో ఉండిపోదాం అనుకున్నాడు. నా ఫ్రైడ్ బ్రెయిన్ ఉపయోగించి వాడిని ఎలా పంపించారో చూసారా? నువ్వు అటు చూసావా? రండి, మీకోసమే 2 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నా. రండి. మళ్ళీ ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావనేది సిల్లీ క్వశ్చన్. ఎందుకు వచ్చావనేది వ్యాలిడ్ క్వశ్చన్. మసాలా దోశ మధ్యలో వదిలేసి మా ఊరు వెళ్దామని బస్ స్టాప్కి వెళ్ళాను. బస్ ఎక్కబోతుంటే అక్కడ వాడు నాకు తగిలాడు. ఎవడు? దీన్ని ఫాలో అయ్యేవాడా? కాదు, నన్ను ఫాలో అయ్యేవాడు. నా అంతరాత్మ. నిన్ను కాపాడిన అమ్మాయిని కాపాడకుండా ఎలా వస్తావురా కఠినాత్ముడా అని నా అంతరాత్మ చెప్తే ఇక్కడికి రాక తప్పలేదు. నువ్వు ఇంటికెళ్ళవే. వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఇంటికెళ్ళు. ఒక్కరే వెళ్తున్నారు, తోడుగా రమ్మంటారా? ఆగరా. ఇదిగో మా సంగతి నీకు తెలీదు. మాకు బోడీ కొడుతున్నారు తెలుసా? వాళ్ళు వచ్చారనుకో నీ బోడీలో పోట్లన్నీ తీసేస్తారు. అతికించడానికి డాక్టర్ ముందుగా. నువ్వు ఇలా వినోరా, నీ పని చెప్తా. వాడే అసలు వాడు. మ్యాటర్ అంతా ఫోన్ లో చెప్పారుగా. ఆడెక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు, అసలు ఉండడు. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. తమ్ముడు లేమ్మా, లే 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 లేమా లే. ఏమ్మా, ఏం కావాలి? రూమ్ కావాలన్నయ్య. రూమ్ కావాలా? పద మాడదాం. ఎక్కడికన్నయ్య? బార్కి వెళ్ళి మందు కొడదాం. మీరు మందు కొడతారా నన్ను కొడతారా? ముందు మందు కొడతాం, తర్వాత నేను ఆప్షన్లు పెడతాం. దా, దా. మందు తాకముందే మాటలు, మందు తాగిన తర్వాత పోట్లే. బార్ నుంచి నేరుగా మీ ఊరు వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా? ఆర్టీసీ బస్సు ఎక్కుతావా, ఐసీయూ వార్డుకి వెళ్తావా? రేపు పొద్దున న్యూస్ పేపర్ నువ్వు చదువుతావా, నీ మర్డర్ న్యూస్ జనాలు చదవాలి?
అర్థమైంది అన్నయ్య. ఏం అర్థమైందిరా? మీరందరూ నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. ఏం బ్రో అన్న దగ్గర తీసుకుని అప్పుడప్పుడు కడతారా? వారానికి ఇంత కడతానంగా. మరి వారంది కట్టాల్సింది కట్టకుండా బార్లో కూర్చొని భర్పూర్గా తాగుతురేం అన్నయ్య మీరు ఓకే అంటే నేను కట్టేస్తాను. ఓకే అన్నయ్య ఓకే అన్నయ్యలు. అన్న మనుషులు కొట్టేయడేంట్రా? మీరు ఓకే అన్నారు, కొట్టేశాను. మేమా? రేయ్ అప్పు తీర్చమని అడిగినందుకు ఈయనతో కొట్టిస్తారా మమ్మల్ని? రే మీ సంగతి మన్న చూసుకుంటారా? పదండ్రా. రేయ్ మీ అన్న సంగతి మా అన్నలు చూసుకుంటారా? రేయ్ ఇక్కడ రెండు జరిగాయిరా. ఒకటి వీడు వాళ్ళని కొట్టాడు అంటే వీడిని మనం కొట్టలేం. మరి రెండోది కూడా అదేరా. వీడు వాళ్ళని కొట్టాడు, వాళ్ళు వెళ్ళి అన్నకి చెప్తాడు, అన్న మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఒక పని చేయాలన్నయ్య, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని తనను ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు. పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళు ఎవరిని కాలనీలోకి రానివాడు. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ గానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసానే? ఏమన్నాడు? ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. అన్న వచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిదన్నయ్యా? నీదే. థ్యాంక్ యూ. అన్న చెత్తనట్టున్నారా? ముందు తలిపేశారా బాబు? వస్తే చంపేస్తాను దేవుడు. అన్న వచ్చాడంటే మన పని అయిపోయింది. మాకేం తెలియదన్నా, అంత ఎక్కువ చేశాడన్నా. ఏరా మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? ఎస్ నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న A1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు A1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమైనా బాలాకుమారియా? సంజయ్ మేడం. దాన్ని వంచాలంటే వీడిని సీన్లు దించాలి. అన్నా మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం. వీర బ్రహ్మం. వీర బ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అన్నయ్య, మీరు వేరే బ్రహ్మం తెలియకుండా నోటుకొచ్చి మాట్లాడేశాను. మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పైపోయింది. రండి అన్నయ్య, కూర్చొని మాట్లాడదాం. రండి 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 రండి. కూర్చోండి. ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అన్నయ్య, నాకు సారీ చెప్పడం అలవాట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అన్నయ్య. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలోడు తీసి కొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లోడు తీసుకోవడం ఎందుకన్నయ్య? సరేగానయ్య, మీకు సంధ్య మేడంకి అవునరా, నేను గుంటూరు అయితే అది గోంగూరు లాంటిది. అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుఖ్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండన్నయ్య, కాజోల్కి మీ అంత అందం ఎక్కడుంది? కానీ అన్న నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా. బ్రహ్మం, నా సైకియాటిస్ట్ బ్రెయిన్తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరిలో ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్. షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద. జయప్రద, జయసుధ నేను. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా. ఉద్యోగం చూసి ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. అదిరా సంగతి.